హాయ్ రాజు సార్ యూట్యూబ్ క్లాస్ వ్యూవర్స్ అండ్ ఆన్లైన్ క్లాస్ వ్యూవర్స్ అందరికీ హాయ్. ఇక్కడ గ్రేడ్ 2 అనలిస్ట్ అసిస్టెంట్ సైంటిస్ట్ యొక్క ప్రీవియస్ పేపరు ఎలా ఉంది నెక్స్ట్ దీన్ని బట్టి క్వశ్చన్ పేపర్ను చెప్పే విధానాన్ని రెస్ట్ ప్రిపరేషన్ను ఈజీగా హార్డా మీడియమా అనే సంగతి డిసైడ్ చేసుకోవాలి. పేపరు 100 చేస్తే జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేను చేస్తే జాబ్ వస్తుంది, 100 చేస్తే జాబ్ వస్తుంది అని చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. 100 చేస్తే జాబ్ వస్తుంది. పేపర్ ఇంగ్లీష్ మీడియం పేపర్ ఇంగ్లీష్ మీడియం పేపర్ రాసి పెట్టుకో. తెలుగు మీడియం లేదు, బైలింగ్వల్ లేదు మిత్రులారా. పేపర్ ఇంగ్లీష్ మీడియం పేపర్, ఓకేనా. పేపర్ సిబిటి పేపర్ ఏంటిది? సిబిటి పేపర్ అంటే కొన్ని అనేక ఉన్నటువంటి డౌట్లు సందేహాలు ఉన్నవి. అదేవిధంగా ఫార్మా వాళ్ళను ఇంతకుముందు అప్లై చేసి తీసుకోవడం జరిగింది, ఏజీ తీసుకుంటలేదు కానీ, ఓకేనా. ఫార్మా వాళ్ళది కూడా అప్లికేషన్ జరుగుతుంది మిత్రులారా. ఎవరైతే మీరు ఎలిజిబిలిటీ ఉన్నారో ఎనీ డిగ్రీ కెమిస్ట్రీ ఉన్న వాళ్ళైతే మీరు అప్లై చేయండి. అప్లై చేస్తే అప్లికేషన్ తీసుకున్నది అంటే ఫీ కట్ అయింది అంటే నువ్వు పర్ఫెక్ట్ అన్నట్టు అర్థం, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నేను ఏం చెప్పినా, ఇంతకుముందు తెలంగాణలో మోడల్ స్కూళ్ళకు వాడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఫస్ట్ 2 days వాడు కామన్గా ఇచ్చేసిండు. కానీ అది ఇంగ్లీష్ మీడియం. అరే మిస్టేక్ అయిందని చెప్పి దాన్ని మార్చే వరకే ఉన్నది. తెలుగు మీడియం ఫామ్లు కూడా ఎంటర్ అయినవి. మా ఫ్రెండ్స్కు జాబ్ కూడా రావడం జరిగింది, హాల్ టికెట్ వచ్చింది. మిగతా వాళ్ళు అప్లికేషన్ తీసుకోలేదు, ఓకే. వాళ్ళకి హాల్ టికెట్ ఇష్యూ జరిగిన వాళ్ళు మాత్రం ఇచ్చేసింది, ఓకేనా. లోపలికి యాక్సెప్ట్ జరిగింది అంటే ఫీజు కట్ అయిందంటే నువ్వు కోర్టులో కేసు ఇచ్చినా నువ్వే వెళ్తావు, గుర్తుపెట్టుకోండి. ఏదన్నా ఉంటే లోపలికి పోయే ముందే ఆలోచించాలి. ఇప్పుడు ఏం చెప్పినా, నా ఇయర్ ప్రీవియస్ పేపరు రావడం జరిగింది మిత్రులారా. ఒకటి పేపర్ ఎగ్జామ్ సిబిటి పేపర్ అని చెప్తున్నా. రెండో పాయింట్ ఎగ్జామ్ ఏంటిది? సిబిటి. ఫార్మా వాళ్ళు ఇంతకుముందు ఒక అమ్మాయి చెప్పింది, సార్ నా అప్లికేషన్ తీసుకున్నది సార్, నేను అప్లై చేసిన సార్ అని. ఒక ఏజీ తీసుకుంటలేదా దాని గురించి కూడా ఖచ్చితంగా దాన్ని ఇస్తారు, ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు, గవర్నమెంట్ ఇస్తారు. నా మాట వినండి మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. కొంచెం ప్రిపరేషన్ను కొంచెం పెంచవలసిన అవసరం ఉంది. మరీ డిగ్రీ అని చెప్పేసి, ఓకేనా, దాన్ని అంత తొందరగా తీసుకోకండి. ఒకటి ఈడున్న క్వశ్చన్స్, ఈ టాపిక్ క్వశ్చన్లను రెండు, వాటి బట్టి మన ప్రిపరేషన్ ఎలా ఉండాలన్న సంగతి డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా, ఓకేనా. నా అంటే పేపర్లో ఉన్నటువంటి 2017 పేపరు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు TSPSCPCB తెలంగాణ స్టేట్ అంటే ఇప్పుడు టీజీ వస్తుంది. తెలంగాణ TGPS పబ్లిక్ సర్వీస్ కమిషన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 2017 పేపర్ ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఈ క్వశ్చన్లు ఏ విధంగా వచ్చినవి, పేపర్లలో ఏ విధంగా ఉన్నాయనే సంగతి నా కొంచెం డెప్త్గానే ప్రిపరేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నా. చూడండి, క్వశ్చన్ చూస్తే 1 కాదు 2 కాదు, మ్యాథ్స్ ది ఫాలోయింగ్లు, ఆర్డరు, స్టీరియో కెమిస్ట్రీ, ఓకేనా. కొంచెం అంత పెంచవలసిన అవసరం ఉంది. అనుకున్నంత ఈజీ ఏం కాదు, ఓకేనా. దుమ్ము రేపింది పేపరు, ఓకేనా. కొంచెం గ్యాప్ వచ్చిన వాళ్ళు కూడా కొంచెం అంత మరి ఫార్ములాలు, ఈక్వేషన్లు, రియాక్షన్లు, ఓకేనా, కొంచెం స్టేట్మెంట్లు. చూడండి పేపర్ ఏ విధంగా ఉందో. కావున మిత్రులారా, మీరు ప్రిపరేషన్ డయాగ్రామ్లు, ఓకే, అనుకున్నంత ఈజీ ఏం కాదు పేపరు. కావున వీటి ప్రకారంగా ఏ టాపిక్ని ఏ విధంగా చేయాలి, ఓకేనా, ఆ టాపిక్ క్వశ్చన్ ఏమేమి ఉన్నవి అనే విధంగా నా ప్రిపరేషన్ నా విధంగా నేను, ఓకేనా. చూడండి, అయ్యా మామూలుగా లేదు పేపరు, మొత్తం టోటల్ సబ్జెక్ట్ను బంద్ చేయండి, ఓకేనా. మొత్తం పేపర్ చూసినట్లయితే దీన్ని కొంచెం కసరత్తు చేయవలసిన అవసరం ఉంది అని చెప్తున్నా, ఓకేనా. సిలబస్ ఇచ్చిండు మన చెయ్యికి, ఓకేనా. పాత పేపర్ దొరికింది 1, 2 రాజు సార్ దొరికిండు, 3 క్లాసెస్ అవైలబుల్ ఉన్నవి. ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనం ముందుకు పోవచ్చు అని చెప్తున్నా. అందరికి ఏం డౌట్ ఉన్నాయంటే మొత్తం టోటల్ ఇప్పుడు ఇటువంటి స్టీరియో కెమిస్ట్రీ లెక్క, రియాక్షన్ మెకానిజం లెక్క, నేమ్డ్ రియాక్షన్ లెక్క ఫార్ములాస్ ఇచ్చిండంటే కొంచెం అంత పెంచుకోండి, ఓకేనా. అనుకున్నంత అయ్యో మొత్తం ఏం తయారు కాకుండా ప్రిపరేషన్ కాకుండా
అప్పటి పేపర్ ఇది 2017 పేపర్. మరి 17 పేపర్ ఇట్లుంటే మరి ఇప్పుడు 2026 పేపర్ ఎలా ఉండాలి, 2026 పేపర్ ఎలా ఉండాలి? ఓకేనా మిత్రులారా, అంత ఈజీగా సునాయాసంగా ఏం చూడకండి, కొంచెం అంత పెంచుకోవాల్సిన సబ్జెక్ట్ పెంచవలసిన అవసరం ఉన్నది. ఓకేనా, పెంచవలసిన అవసరం ఉంది. నా అంటే ఒకటి మనకు మచ్చుకొకటి దొరకాలి, ఒకటి మచ్చుకొకటి దొరకాలని చెప్తున్నాం. ఓకేనా, దొరికింది. 2, దీన్ని బట్టి మనం ప్రిపరేషన్ సబ్జెక్ట్ ఉన్న దాన్ని ఎట్లా దాన్ని చేంజ్ చేయాలి. ఓకేనా, దీన్ని ఇప్పటి నుంచే ఇది ప్రారంభించి చేయాలంటే కష్టమైన పని మిత్రులారా. మీరు నాతో పాటు, మీరు మీతో పాటు నేను. ఓకేనా, ఇక ఒక పని పెట్టుకున్నా మొదలు పెట్టుకున్నా అంటే నా పని ఏం లేదు, నా పని దాని ఎంబడబడిదాన్ని అయిపోయేదాకా దాని వాడు. ఓకేనా, అంత అనుకున్నంత సింపుల్ ఏం కాదు నేను. ఓకేనా, లాస్ట్కు దాని ఏంటిది అన్ని పూర్తిగా మిమ్మల్ని సాగనంపేంత వరకు కూడా బాధ్యత నాదే మిత్రులారా. ఏంటిది బాధ్యత నాదే. నా ఇక్కడ సిలబస్ ప్రకారం 2 వాటిన క్వశ్చన్ల ప్రకారం కొన్ని టాపిక్స్ క్వశ్చన్లను గన్షాట్గా చేసే ప్రయత్నం చేయాలి. ఒక 100 క్వశ్చన్లు 150 క్వశ్చన్లకు కానీ 100. ఓకేనా, 100 నుంచి 120 వరకు పెట్టుకో టార్గెట్, 120 వరకు పెట్టుకో టార్గెట్, 120 వరకు పెట్టుకో టార్గెట్, 100 to 120 పెట్టుకో టార్గెట్. ఎందుకంటే పేపరు ఎగ్జామ్ హాల్ వేరు, ఓకేనా, బయట వేరు. చెప్తున్నా, ఎగ్జామ్ హాల్ వేరు, బయట వేరు. ఆఫ్లైన్ పేపర్ వేరు, సిబిటి పేపర్ వేరు. దాని మీద మనం స్ట్రైక్ కావాలంటే ఓకేనా కొంచెం కసరత్తు చేయవలసిన అవసరం ఉన్నది మిత్రులారా. దేనికైనా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక రాకెట్ అది చంద్రమండలం మీదకి పోవాలనుకుంటున్నాం, అది ఎడి పోవాలనుకుంటున్నాం, చంద్రమండలం మీదకి పోవాలనుకుంటున్నాం. పోవాలంటే ఏం చేయాలి? దీంట్లో ఇంధనం పోయాలి. ఏం చేయాలి? ఇంధనం పోయాలి. మనోళ్ళు ఏం చేస్తారంటే ఏం పోయకుండా రాకెట్ పంపాలి చంద్రమండలం మీద కానీ చూస్తారు. ఓకేనా, అది అయ్యే పని కాదు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కొంచెం అంతా నువ్వు ఎనర్జీగా ఉండాలి, కొంచెం దానికి వెచ్చించాలి. నెక్స్ట్ కొంత ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకేనా, నిన్న అంటే దేనికైనా కానీ ఇప్పుడు యాప్ రాడు ఉత్తగా, నెట్ వాడు ఉత్తగా రాడు, కరెంట్ వాడు ఉత్తగా రాడు, ఏది ఉత్తగా రాదు. మీరు పోయేటువంటి జాబ్ పోతే వాల్యూ గల జాబ్ పెడితేనా ప్రిపరేషన్ మంచిగా పెట్టండి. ఓకేనా, రాజు సార్ నమ్మండి. ఓకే, కొంచెం సబ్జెక్టులను కొన్ని టాపిక్స్ను ఆ టాపిక్ చేయాలి. టాపిక్ మీద ఉన్నటువంటి క్వశ్చన్లను మనము అర్థమై చేసే రీతిగా, అనుకున్నంత సింపుల్గా అయితే లేదు మిత్రులారా. ఓకేనా, నేను చూసిన ప్రకారము ఏమో ఇది డిగ్రీ సిలబస్ అని అనుకుంటా కాదు, 57 పేజీల కథ ఇది. ఎంత పేజీల కథ? 57 పేజీల కథ అంటే దగ్గర దగ్గర 60 పేజీలు. 60 పేజీలు, 60 పేజీలను 3 గంటల్లో చదవాలి. ఓకేనా, 60 పేజీలను ఏం చేయాలి? 60 పేజీలను 3 గంటల సమయంలో చదవాలి మిత్రులారా. ఓకేనా, కావున కొంచెం వేగం పెంచండి. ఏ టాపిక్ నుంచి ఏమేమి క్వశ్చన్లు వచ్చినవి, ఎక్కడెక్కడ వచ్చినవి అనే సంగతి వాటి చేద్దాం, రాద్దాం. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. ఒకటి ఫార్మా వాళ్ళది ఫామ్ తీసుకున్నట్లయితే మీరు అప్లై చేయండి. ఫార్మా ఫామ్ తీసుకుంది ఇంతకుముందు ఒక అమ్మాయి చేసింది, సార్ నా ఫామ్ యాక్సెప్టెన్స్ జరిగింది సార్ అని, నా ఫీజు కట్టాను సార్ అన్నప్పుడు తీసుకోండి. ఓకేనా, కానీ ఒక ఏజ్ గురించి మాత్రం తీసుకుంటలేదు, ఏజ్ని ఆపుతున్నది. ఓకేనా, దాని మీద కూడా పక్కా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. కొంచెం అంత ప్రిపరేషన్ అంత ఈజీగా కాదు. ఓకేనా, కొంచెం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ అందరికీ. ఓకే, ఆల్ ది బెస్ట్ మిత్రులారా. ఏదన్నా ఉన్నా నేను చెప్పిన రాజు సార్ నెంబర్కు, ఓకేనా, మై నెంబర్ 9550033920. ఓకేనా, 920 రాజు సార్ నెంబరు. ఓకే, ఫోన్ చేయండి. రాజు సార్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏం చేయండి? సబ్స్క్రైబ్ చేయండి. క్లాసెస్, ఓకేనా, క్లాసెస్ను అదేవిధంగా దాంట్లో మెటీరియల్ను, ఓకేనా, కొంచెం అంతా మీ దగ్గర మీ నాలెడ్జ్ నాది కలిపితేనే మీరు హార్డ్ వర్క్ చేయనంత వరకు ఏ జాబ్ రాదు, రాసి పెట్టుకోండి. ఓకేనా, సార్ మీరే దిక్కు సార్, మీరే అన్ని చూసుకోవాలా సార్, మీరే అన్ని సార్ అంటే అది ఓకే, కానీ ప్లే గ్రౌండ్లో ఉరికేది మీరు కదా. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, రైట్, ఆల్ ది బెస్ట్.